కరీంనగర్ జిల్లా వీణవంక ఘటనను సీరియస్ గా పరిగణిస్తున్నామన్నారు హోంమంత్రి నాయని. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. కేసును డీజీ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు హోంమంత్రి. ఫిర్యాదు చేసినా స్పందించని పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించినట్టు తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశాం. ఇద్దరు మైనర్స్ ఉన్నారు అందులో. కాబట్టి దాని మీద సీరియస్ గా ఎస్పీ గారు అక్కడే ఉన్నారు, వీణవంకల్లే ఉన్నారు. నేను మార్నింగ్ మాట్లాడినా, నిన్న మాట్లాడినా, వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. మా రాజేందర్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. ఆయన కూడా అక్కడికి పోయాడు, ఆయన కాన్ఫరెన్స్ అది. కాబట్టి సీరియస్ గా ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకుంటుంది. కఠినంగా వాళ్ళకి శిక్ష పడేటట్టు మేము ప్రయత్నం చేస్తాం. బాధితురాలు నా దగ్గరికి మార్నింగ్ వచ్చారు. కొంతమంది లేడీస్ వచ్చి వాళ్ళ ఆర్గనైజేషన్ నుంచి మెమరాండం ఇచ్చారు. డీజీ గారితో మాట్లాడాను. డీజీ గారు స్వయంగా చూస్తున్నారు ఆ కేసు. ఎస్పీ గారు ఎంక్వైరీ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ రెస్పాండ్ కాలేదో వాళ్ళని ఎమ్మడే సస్పెండ్ చేయమని కూడా చెప్పడం కూడా జరిగిందని చెప్పని నేను మనవి చేస్తున్నాను. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగితే తెలంగాణ అడిగితే ఎట్లా సమాధానం చెప్పాలయా? తెలంగాణకి ఏం సంబంధం? తెలంగాణ పోలీసు వాళ్ళకు మాకేం సంబంధం? ఆయన మమ్మల్ని ఎందుకు ఇరికిస్తారు?